హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈ రోజు ఒక మంచి మలయాళ కామెడీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 2025లో బాషిల్ జోసెఫ్ నటించినటువంటి ప్రవీణ్ కూడు షప్పు మూవీ. అయితే చాలా రెగ్యులర్ మూవీస్ లా అనిపిస్తూ వెళుతూ ఉంటుంది, కానీ చివరకు వచ్చేపాటికి ఒక మంచి ట్విస్ట్ తో మూవీని ముగిస్తారు. మూవీ అయితే చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైంలో ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న కళ్ళు దుకాణంలో ఒక వ్యక్తి ఉరితాడికి వేలాడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీస్ ఆఫీసర్ సంతోష్ వెళ్లి తన పై అధికారిని కలవగా, పై అధికారి సంతోష్ ని చూసి, నీ గురించి నేను చాలా విన్నాను, కేసులు చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేస్తావంట కదా, రాత్రి మనం వెళ్లి చెక్ చేసి వచ్చినటువంటి ఆ కళ్ళు దుకాణం కేసును నువ్వే ఇన్వెస్టిగేట్ చెయ్యి అంటాడు. అది విన్న సంతోష్ మాత్రం, కళ్ళు దుకాణం కేసును నేను ఇన్వెస్టిగేట్ చెయ్యలేను సార్, నాకు కళ్ళు స్మెల్ చూస్తే కళ్ళు తిరిగి వాంతులవుతాయి. నా చిన్నతనంలో నా తండ్రి రోజు కళ్ళు తాగి వచ్చి మా అమ్మను కొట్టేవాడు. దాంతో మా అమ్మ భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి నాకు కళ్ళు స్మెల్ అన్నా కూడా పడదు అని అంటాడు. అయితే పై అధికారి మాత్రం చిన్న పిల్లలు చెప్పినట్లుగా చిన్న చిన్న సాకులు చెప్పకు, నువ్వే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చెయ్యని అంటాడు. దాంతో సంతోష్ వెంటనే ఆ కళ్ళు దుకాణం కేసులో సునీల్ అనే ఒక వ్యక్తిని స్టేషన్ కి ఎంక్వైరీకి పిలుస్తాడు. సంతోష్ చూడడానికి ఫన్నీగా ఉంటూ కామెడీ చేస్తూ ఉంటాడు, కానీ చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా బాగా పరిశీలిస్తూ మనిషి బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఆ వ్యక్తి ఏ పని చేస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి అలవాట్లు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా చెప్పేస్తూ ఉంటాడు. అలా సంతోష్ సునీల్ ని చూసి, నువ్వు ఎక్స్ ఆర్మీ అనుకుంటా అని అంటాడు. ఆ మాటలు విన్న సునీల్, అవును సార్, నేను ఇంతకు ముందు సిఆర్పిఎఫ్ లో వర్క్ చేశాను, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నాను అని అంటాడు. అది విన్న సంతోష్, రాత్రి నువ్వు కళ్ళు దుకాణంలో ఏం చూసావో చెప్పు అని అంటాడు. ఆ మాటలు విన్న సునీల్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. రాత్రి టైంలో బాగా జోరుగా వర్షం పడుతూ ఉండగా కళ్ళు దుకాణంలో ఒక 12 మంది ఫుల్లుగా తాగుతూ ఉంటారు. వారిలో ఇద్దరు మాట అనుకుని కొట్టుకోవడం స్టార్ట్ చేసి, వాళ్ళు అనుకోకుండా పక్క రూమ్ లోకి వెళ్లి తల ఎత్తి చూసి అక్కడ వేలాడుతున్న బాబు డెడ్ బాడీని చూసి షాక్ అవుతారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్క రూమ్ లోకి పరుగు తీసి డెడ్ బాడీని చూస్తారు. ఆ వెంటనే బాబు చనిపోయినప్పుడు అక్కడ ఉన్న 12 మందిలో ఒకడైనటువంటి 25 సంవత్సరాలు ఉన్నటువంటి కుట్టపూని ఎంక్వైరీకి పిలిచి, వెంటనే కుట్టపూని చూసి, నీ మీద డ్రగ్స్ కేసుతో పాటు ఆర్టీసీ బస్ ఎక్కి మహిళల్ని చెడుగా తాకిన కేసు కూడా ఉన్నాయి, సరే నిజం చెప్పు, నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పు అని అంటాడు. దాంతో కుట్టపు జరిగింది గుర్తు చేసుకుని తను చెప్పడం మొదలు పెడతాడు. బాబు బాడీని చూసిన 12 మంది ముందుగా ఆ బాడీని కిందకి దించి సిపిఆర్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అప్పటికే బాబు ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సిలోన్ అనే వ్యక్తిని ఎంక్వైరీకి పిలిపించి జరిగింది చెప్పు అని అనగా సిలోన్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ మళ్ళీ వెనక్కి వెళ్తుంది. బాబు బాడీని చూసిన సునీల్, ఇది ఆత్మహత్య కాదు, ఎవరో హత్య చేశారనిపిస్తుంది, ఎందుకంటే బాబు ఆత్మహత్య చేసుకునే టైప్ కాదు అని అంటాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. మరో వ్యక్తిని ఎంక్వైరీకి పిలిచిన సంతోష్ ఆ వ్యక్తిని చూసి, రాత్రిపూట జోరును వర్షం పడుతూ ఉండగా అది కూడా కళ్ళు దుకాణం మూసేసిన తర్వాత 12 మంది అక్కడే క్లోజ్ చేసి ఉన్న కళ్ళు దుకాణంలో తాగుతూ పేకాట ఆడారు. ఆ రాత్రి ఆ దుకాణం ఓనర్ బాబు చనిపోయాడు, రాత్రి అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటాడు. దాంతో ఆ వ్యక్తి కూడా జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. సునీల్ వెంటనే పోలీసులకి ఫోన్ చేసి బాబు మరణం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం అన్ని రూమ్స్ ని చెక్ చేసి మిగిలిన అందరినీ కూడా చూసి లోపలికి రావడానికి కేవలం 2 డోర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఆ 2 డోర్స్ కూడా ఆల్రెడీ క్లోజ్ చేసి ఉన్నాయి. సో బయట నుంచి ఎవరో కూడా లోపలికి రాలేదు, అలాగే లోపల నుంచి ఎవరో కూడా బయటికి వెళ్ళలేదు. సో బాబుని చంపిన వ్యక్తి ఎవరో మనలోనే ఉన్నాడు అని అంటాడు. అందరూ కూడా షాక్ అయ్యి కిల్లర్ ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే టైంలో సంతోష్ అన్న టీం కూడా అక్కడికి చేరుకుని బాబుని ఎందుకు వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళలేదు అని అనగా, అక్కడ ఉన్న ఒక ముసలి వ్యక్తి వెంటనే పోలీసుల్ని చూసి, తాగి డ్రైవింగ్ చేయకూడదు కదా, అందుకే తీసుకుని వెళ్ళలేదు అని అంటాడు. సంతోష్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా చనిపోయిన బాబు టేబుల్లో 3 ఇల్లీగల్ తుపాకీలు కనిపిస్తాయి. అలాగే బాబు బాడీని క్రైమ్
క్రైమ్ సీన్ ని మొత్తాన్ని చెక్ చేసిన సంతోష్ పై అధికారిని చూసి ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, ఇది హత్య. ఎందుకంటే ఇక్కడ ఉన్న కుర్చీల్లో ఎక్కడా కూడా బాబు వాటి మీద ఎక్కి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తులు లేవు. అలాగే బాబు మెడకు ఉన్న ఉరితాడిని తాకితే నల్లటి పొగలాంటి కలర్ చేతికి అంటుతుంది, కానీ బాబు చేతులకి ఆ కలర్ అంటలేదు. అలాగే ఇక్కడ చాలా సేపటి నుంచి వర్షం పడుతూ ఉంది. ఎవరైనా లోపలికి వచ్చి ఉంటే వారి కాళ్ళకి ఉండే బుడద లోపల అడుగుల రూపంలో పడి ఉండేది, కానీ ఇక్కడ ఎటువంటి అడుగులు ముద్రలు లేవు. సో లోపల ఉన్న వారే బాబుని చంపి ఉంటారు. అలాగే బాబు టేబుల్లో డబ్బు అలాగే ఉంది అంటే అది దొంగతనం కోసం వచ్చిన వాళ్ళ పని కాదు. బాబు టేబుల్ మీద తాను రాసే బిజినెస్ డీటెయిల్స్ రాసుకునే బుక్ లో కొన్ని పేజెస్ ని చింపేసి ఉన్నాయి. సో ఆ చింపేసిన పేజెస్ లో ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండి ఉండవచ్చు అని చెప్తూ అక్కడ వస్తున్న కళ్ళు వాసన వల్ల సంతోష్ బయటికి పరుగు తీసి వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అసలు ఏం జరిగిందో చూపిస్తారు. స్టోరీ 2 గంటలు వెనక్కి వెళ్తుంది. దుకాణం మూసేసే టైం అవ్వడంతో అందరూ కూడా దుకాణం నుంచి వెళ్లిపోగా 12 మంది మాత్రం దుకాణంలోనే ఉంటారు. ఆ దుకాణంలో పనిచేసే కన్నన్ అందరికి కళ్ళుతో పాటు నాన్ వెజ్ కర్రీస్ ఇచ్చి డోర్స్ లాక్ చేసేస్తున్నాను. డోర్ లాక్ చేసేసాక పేకాట మొదలవుతుంది. ఆట మధ్యలో ఎవరికి బయటికి వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చెయ్యను. ఆట అయిపోయిన తర్వాతనే బయటికి వెళ్ళాలి అని డోర్ లాక్ చేసేసి అందరూ కూడా ఒక రూమ్ లోకి వెళ్లి తాగుతూ పేకాట ఆడుతూ ఉండగా మరో రూమ్ లో దుకాణం ఓనర్ బాబు ఒంటరిగా కూర్చుని కళ్ళు తాగుతూ ఉంటాడు. కొద్దిసేపటికి అక్కడ ఉన్న వారికి బాబు డెడ్ బాడీ కనిపించడంతో వారందరూ కూడా పోలీసులకు ఫోన్ చేసి మనలో బాబుని చంపే అంత అవసరం ఎవరికి ఉంది అని అందరూ కలిసి ఆ దుకాణంలో వర్క్ చేసే కన్నన్నే అనుమానంగా చూస్తూ ఉంటారు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి కన్నన్ వైఫ్ మెరిండా రెగ్యులర్ గా షాప్ దగ్గరికి వచ్చి కన్నన్ ని కాకుండా రూమ్ లో ఒంటరిగా బాబుని కలుస్తూ ఉంటుంది. అది చూసిన ఊర్లోని వారికి బాబుకి మెరిండాకి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అని అర్థమవుతుంది. దాంతో కన్నన్ కూడా తన వైఫ్ మెరిండా మీద కోపంగా ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఎంక్వైరీలో భాగంగా మెరిండా స్టేషన్ కి రాగా ఆఫీసర్ సంతోష్ కన్నన్ వైఫ్ మెరిండా మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. సంతోష్ మెరిండాని చూసి కన్నన్ ఎలాంటి వాడు అనగా అది విన్న మెరిండా కన్నన్ కాలు కుంటుతూ ఉండే వికలాంగుడు, అయినప్పటికీ కన్నన్ ప్రేమలో పడ్డాను. చాలా కాలం తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ నాకు అబార్షన్ అయ్యింది. కన్నన్కి అనుమానం ఎక్కువ అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు బాబు వెళ్లి మెరిండాతో మాట్లాడుతూ ఉండగా అది చూసిన అందరూ కూడా కన్నన్ ని చూసి నవ్వుతూ ఉంటారు. దాంతో కన్నన్ వెళ్లి ఆ మెరిండా మీద గొడవ చేస్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సంతోష్ వెంటనే కన్నన్ ని ఎంక్వైరీకి పిలుస్తాడు. కన్నన్ సంతోష్ ని చూసి చనిపోయిన బాబుకి ఆడవారి పిచ్చి ఉంది, నా వైఫ్ తోనే కాదు మా షాప్ లో వంట మనిషి కళ్యాణి ఇంకా చాలా మంది మహిళలతో ఆ బాబుకి ఎఫ్ఐఆర్ ఉంది. కళ్యాణి భర్త సిలోనికి కూడా కళ్యాణి మరియు బాబుల మధ్య ఎఫ్ఐఆర్ తెలుసు, అయినా కూడా ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటాడు. బాబు బాగా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అంటూ తను జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు షాప్ కి పెయింటింగ్ వేయడానికి వచ్చిన ఒక గ్యాంగ్ పెయింటింగ్ వేయకుండా వారిలో వారు గొడవ పడుతూ ఉండగా బాబు అక్కడికి వెళ్లి ఆ గ్యాంగ్ మొత్తాన్ని కూడా చాలా దారుణంగా కొడతాడు. దాంతో వాళ్ళందరూ కూడా బాబు మీద కోపంతో అక్కడి నుంచి పారిపోతారు. మెరిండా మాత్రం చాలా ఆసక్తిగా ఆ ఫైట్ మొత్తం చూస్తూ ఉంటుంది. అలా జరిగింది చెప్పిన కన్నన్ నేను బాబు లాగా ఫైట్ చేయలేను, నేను నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉంటాను, అందుకే మెరిండాకి బాబు మీద ఇంట్రెస్ట్ కలిగినట్లు ఉంది. నేను జీవితంలో ఎదగడానికి చెయ్యని పని లేదు, ఆఖరికి రోడ్డు మీద చిన్న చిన్న మ్యాజిక్స్ కూడా చేసేవాడిని, కానీ హత్య చేసే అంత శక్తి నాకు లేదు అని అంటాడు కన్నన్. ఆ వెంటనే మెరిండాని పిలిచి మాట్లాడగా మెరిండా మాత్రం నేను కన్నన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ కన్నన్కి అనుమానం ఎక్కువ. ఊర్లోని వారు చెప్పే మాటలు విని నన్ను అనుమానిస్తూ నన్ను కొడుతూ ఉండేవాడు, అందుకే ఈ మధ్య బాగా గొడవయ్యి కళ్యాణి ఇంటికి వెళ్ళిపోయాను, వేరే ఇల్లు రెంట్కి తీసుకుని ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది. అలాగే బాబు చనిపోయినప్పుడు దుకాణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోష్తో మాట్లాడుతూ గ్యారెంటీగా మెరిండాకి బాబుకు మధ్య ఎఫ్ఐఆర్ ఉంది, సో బాబుని చంపే అంత కోపం కన్నన్కి మాత్రమే ఉంది అని చెప్తూ ఉంటారు. ఆ వెంటనే సంతోష్ వెళ్లి మాస్టర్ అనే పిలిచే ఒక వ్యక్తిని కలిసి ఆ రోజు రాత్రి నువ్వు కన్నన్ ప్రవర్తనలో ఏదైనా తేడా గమనించావా అని అంటాడు. మాస్టర్ మాత్రం మేము పేకాట ఆడే టైంలో కన్నన్ ఎప్పుడూ కూడా చాలా ఫోకస్డ్ గా ఉంటాడు,
ఉంటాడు. ఆ రోజు కూడా అలాగే ఉన్నాడు. కానీ వంట మనిషి కళ్యాణిని చూసి నువ్వు ఈ రాత్రి తొందరగా ఇంటికి వెళ్లిపోవచ్చు అన్నాడు. అంతకుముందు ఎప్పుడూ కూడా కన్నన్ కళ్యాణిని అలా ముందుగా వెళ్లిపోమని చెప్పడం నేను వినలేదు అని అంటాడు. ఆ వెంటనే సంతోష్ వెళ్లి కన్నన్ ని చూసి నేను ఆల్రెడీ షాప్ లో ఎంక్వైరీ చేశాను. నువ్వు 2 రోజుల ముందు ఒక తాడు కొన్నావని తెలిసింది. ఆ తాడుతోనే బాబుని ఉరివేసి చంపేశావు కదా అని అంటాడు. కన్నన్ మాత్రం లేదు సార్, మా ఓనర్ బాబు కళ్ళు తీయడానికి కావలసిన అన్ని వస్తువులు నాతోనే తెప్పిస్తూ ఉంటాడు. అలాగే ఆ తాడును కూడా కొని ఉంటాను. త్వరగా మత్తు ఎక్కడానికేమో మత్తు టాబ్లెట్స్ ని కూడా కలుపుతూ ఉంటాం. అవన్నీ కూడా బాబు నాతోనే తెప్పిస్తూ ఉంటాడు అని చెప్తాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. బాబు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న అందరూ కూడా బాబుని చంపే అవకాశం కేవలం కన్నన్ కే ఉంది అని అనుకుంటూ ఉండగా కన్నన్ మాత్రం వాళ్ళందరినీ చూసి నేను మీ అందరికి కళ్ళిచ్చి బాబు సార్ కూడా కళ్ళిచ్చి మీ ముందే ఆటలో కూర్చుని పేకాట ఆడుతున్నాను. నేను ఆటలో కూర్చున్న తర్వాత కూడా మీలో ఒకరిద్దరు బాబు సార్ రూమ్ మీదగానే టాయిలెట్ కి వెళ్లి వచ్చారు. అప్పుడు కూడా బాబు సార్ తాగుతూనే ఉన్నారు. నేను ఆటలో కూర్చున్న తర్వాత అస్సలు ఆటలో నుంచి లేవనే లేదు. నేను ఎలా బాబుని చంపుతాను అని అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది కూడా నిజమే, కన్నన్ మనతోనే ఉన్నాడు కదా అని ఆలోచనలో పడతారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ రూమ్ లో ఉన్న అందరూ కూడా సంతోష్ తో మాట్లాడుతూ కన్నన్ ఆట మొదలైనప్పటి నుంచి కూడా ఆటలో నుంచి అస్సలు లేవలేదు అని చెప్తారు. అదే టైంలో పై అధికారి వచ్చి కేసు స్టేటస్ అడగడంతో సంతోష్ పై అధికారిని చూసి నాకైతే ప్రెజెంట్ కన్నన్ మీదనే అనుమానంగా ఉంది, కానీ ఎలా చంపాడు అనేది మాత్రం తెలియడం లేదు. కన్నన్ కి వ్యతిరేకంగా ఎవిడెన్స్ సేకరించాలి అని అంటాడు. ఆ వెంటనే ఎంక్వైరీలో భాగంగా అందరినీ కలుస్తూ ఆ మెరిండాని కూడా వెళ్లి కలుస్తాడు. సంతోష్ మెరిండాని ఇష్టపడుతూ ఉంటాడు. మెరిండా సంతోష్ ని చూసి హత్య జరిగిన రోజు నేను ఒకటి గమనించాను. రాత్రి టైంలో నేను ఒకసారి బయటకు వచ్చి అనుకోకుండా ఆ కళ్ళ దుకాణం వైపు చూడగా దుకాణం వెనకాల ఎవరో ఎత్తైన బట్టతల వ్యక్తి దుకాణం వెనక నిల్చుని ఉండడం కనిపించాడు అని అంటుంది. అది విన్న సంతోష్ ఇంకా ఏం చూసావో చెప్పు అని అంటాడు. మెరిండా మాత్రం నాకు అర్జెంటుగా 5,000 కావాలి, ఇస్తావా అని అంటుంది. సంతోష్ మాత్రం ఈ మెరిండా కావాలనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కోసం ట్రై చేస్తున్నట్లు ఉంది అనుకుని నేను ఇన్ఫర్మేషన్ కోసం డబ్బులు ఇచ్చే టైప్ కాదు, నేనే ఇన్వెస్టిగేషన్ చేయగలను అని అంటాడు. ఆ మాటలు విన్న మెరిండా మాత్రం ఆ రోజు నేను ఇంకా చాలా చూశాను, నీకే చెప్దాం అనుకున్నా, నీ ఇష్టం, వెళ్ళి నువ్వే ఇన్వెస్టిగేషన్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే సంతోష్ స్టేషన్ కి వెళ్లి కన్నన్ ని చూసి రకరకాల ప్రశ్నలు వేసినప్పటికీ కన్నన్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఆ టైంలోనే కన్నన్ సంతోష్ ని చూసి కొంతకాలం క్రితం కళ్ళ దుకాణం దగ్గరలోని కాలువలో జోయి డెడ్ బాడీ దొరికింది కదా, ఆ జోయిని ఈ బాబునే చంపాడని నాకు అనిపిస్తుంది. ఆ జోయి హత్యకి ఇప్పుడు ఈ బాబు హత్యకి మధ్య లింక్ ఉండవచ్చు. కళ్ళు దుకాణం లీజ్ విషయంలో జోయి మరియు బాబు మధ్య బాగా పోటీ నడిచింది. బాబు తనకు ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ని వాడి ఈ లీజ్ ని దక్కించుకున్నాడు. దాంతో జోయి కోపం వచ్చి షాప్ దగ్గరకు వచ్చి చాలా గొడవ చేసేవాడు. అప్పుడు బాబు జోయి అండ్ గ్యాంగ్ ని బాగా కొట్టాడు. కొన్ని రోజుల తర్వాత జోయి డెడ్ బాడీ కాలువలో దొరికింది. మీ పై అధికారులు అందరితో కూడా బాబుకి మంచి సంబంధాలు ఉన్నాయి, అందుకే సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా బాబుని కేసులోకి లాగలేదు అని అంటాడు. దాంతో అప్పటి వరకు అందరూ చెప్పినవన్నీ గుర్తు చేసుకున్న సంతోష్ ఈ హత్య చేసింది సునీల్ ఒక ఎక్స్ సిఆర్పిఎఫ్ ఉద్యోగి, అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. హత్య జరిగిన రోజు బాబు బుక్ లో కూడా బాబు చేసిన రియల్ ఎస్టేట్ డీటెయిల్స్ ఉన్న పేపర్స్ కొన్ని బుక్ లో మిస్ అయ్యాయి. బహుశా బాబు సునీల్ కి ఇస్తానన్న కమిషన్ ఇచ్చి ఉండడు, అందుకే కోపంతో చంపేసి ఉంటాడు. సునీల్ ముందుగానే ఒక వ్యక్తిని సీక్రెట్ గా వెనుక డోర్ నుంచి లోపలికి రప్పించి ఉంటాడు. తర్వాత సునీల్ మీ అందరితో కూర్చుని పేకాట ఆడుతూ ఉండగా కిల్లర్ బాబుని చంపేసి వెనక నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఆ తర్వాత బాబు బాడీ అందరికీ దొరికిన తర్వాత సునీలే షాప్ మొత్తం వెతకడానికి అన్నట్లు లోపలికి వెళ్లి ఆ కిల్లర్ వెళ్లిపోయిన డోర్ ని క్లోజ్ చేసేసి మీ అందరి ముందుకు వచ్చి మాత్రం అన్ని డోర్స్ లాక్ చేసి ఉన్నాయి అని చెప్పి ఉంటాడు. ఇలాగే ఖచ్చితంగా జరిగి ఉంటుంది, ఇప్పుడు దీన్ని నిరూపించడానికి ఎవిడెన్స్ కావాలి అని అంటాడు. అదే టైంలో పై అధికారి వచ్చి సంతోష్ ని కలిసి మొదట కన్నన్ మీద అనుమానం అన్నావు, ఇప్పుడు సునీల్ మీద అనుమానం అంటున్నావు, నీకు ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను, ఆ తర్వాత ఈ కేసుని వేరొక టీంకి ట్రాన్స్ఫర్ చేస్తానని అంటాడు. ఆ వెంటనే సంతోష్ వెళ్ళి మెరిండాని కలిసి తనని బాగా రిక్వెస్ట్ చేసి అడగ్గా మెరిండా సంతోష్ని చూసి ఆ రోజు రాత్రి షాప్ వెనకాల ఎవరో నిల్చుని ఉన్నాడు అని చెప్పాను కదా, అదే టైంలో మరొక వ్యక్తి బైక్ మీద అక్కడికి వచ్చి అక్కడ నిల్చుని ఉన్న వ్యక్తితో చాలాసేపు మాట్లాడాడు. ఇద్దరూ కూడా చాలా ఎత్తుగా ఉన్నారు, కానీ చీకట్లో వాళ్ళ ఫేస్ లో నేను చూడలేదు అని అంటుంది. అదే టైంలో కన్నన్ వెళ్ళి సునీల్ ని కలిసి నీకొక నిజం చెప్పాలి అని అంటాడు. ఇక
ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు రాత్రి బాబు జోయిని బాగా కొట్టి కాలవలో ముంచి చంపేస్తాడు. అటుగా వెళుతున్న కన్నన్ అది చూడడంతో బాబు కన్నన్ దగ్గరికి వచ్చి ఈ విషయం ఎవరికి చెప్పినా నిన్ను కూడా చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అది మొత్తం కన్నన్ ఇప్పుడు సునీల్కి చెప్పగా అది విన్న సునీల్ జోయిని చంపింది బాబునే అన్న విషయం ఇన్ని రోజులు ఎందుకు దాచావు అని అనగా కన్నన్ మళ్ళీ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు కన్నన్ కళ్ళు దుకాణం దగ్గరలో సునీల్ ని దుకాణం వెనక్కి తీసుకుని వెళ్లి నీకు జోయిని ఎవరు చంపారో తెలుసా అని చెప్పబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దుకాణం లోపల బాబు కిటికీ దగ్గరికి వస్తూ ఉండడం గమనించి కన్నన్ ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేస్తాడు. అలా జరిగింది చెప్పిన కన్నన్ నేను నీకు ఆల్రెడీ ఒకసారి బాబు జోయిని చంపాడు అని చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ బాబు అటుగా రావడంతో చెప్పలేకపోయాను అంటూ మరొక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. కన్నన్ సునీల్ ని చూసి బాబు జోయిని చంపేశాడు, ఇప్పుడు ఆ జోయి కొడుకు ఈ బాబు హత్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అవును, ఈ ఆఫీసర్ సంతోష్ ఎవరో కాదు, బాబు చంపిన ఆ జోయి కొడుకు అని అంటాడు. అది విన్న సునీల్ అయితే బాబును చంపే అంత కోపం అందరికంటే ఎక్కువగా ఆ ఆఫీసర్ సంతోష్కే ఉంటుంది కదా, అంటే సంతోష్కి తన ఇన్వెస్టిగేషన్ లో బాబునే తన తండ్రిని చంపాడు అని తెలిసి ఉంటుంది, అందుకే తానే బాబుని ఆధారాలు లేకుండా చంపేసి మళ్ళీ తానే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగా నటిస్తున్నట్లు ఉన్నాడు. మనం ఈ సంతోష్కి వ్యతిరేకంగా సాక్ష్యాల్ని కనిపెట్టాలి, నువ్వు వెంటనే సిటీకి వెళ్లి బాబుకు ఉరివేసిన తాడు లాంటి తాడినే తీసుకునిరా, మనం దుకాణం దగ్గరికి వెళ్లి అసలు బాబుని ఎలా చంపి ఉంటారో కనిపెడదామని అంటాడు. మరోపక్క మెరిండా మరొక ఇల్లు రెంట్కి తీసుకుని ఉండగా సంతోష్ వెళ్లి మెరిండాతో మాట్లాడి తన ఇంట్రెస్ట్ ని మెరిండాకి తెలిసేలాగా చేసి వెళ్లిపోతాడు. అదే టైంలో కన్నన్ మరియు సునీల్ దుకాణం దగ్గరికి వెళ్లి మొత్తం వెతుకుతూ ఉంటారు. అక్కడే వారికి సంతోష్ తాగే బ్రాండెడ్ సిగరెట్ కనిపించడంతో సంతోష్ మీద వారి అనుమానం ఇంకా బలపడుతుంది. ఆ రోజు రాత్రి మెరిండా తన ఇంట్లో ఒంటరిగా ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫేస్ కు మాస్క్ పెట్టుకుని మెరిండా ఇంటి దగ్గరికి వచ్చి కత్తితో డోర్ బద్దలు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాంతో మెరిండా వెంటనే సంతోష్ కి కాల్ చేసి చెప్తుంది. దాంతో సంతోష్ వెంటనే ఒక గన్ను తీసుకుని అతి కష్టం మీద మెరిండా ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే ఆ కిల్లర్ మెరిండాని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అయితే అక్కడ పడి ఉన్న కాళ్ళు అడుగుల్ని బట్టి చూస్తే ఆ చెప్పుల సైజు 11 అని తెలుస్తుంది. అది చూసిన సంతోష్ ఇవి ఖచ్చితంగా సునీల్ కాళ్ళు అడుగుల్లాగానే ఉన్నాయి అని అర్థం చేసుకుని రేపు తెల్లవారుజామునే సునీల్ ని అరెస్ట్ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి ఆ నైట్ అంతా కూడా మెరిండాకి కాపలాగా ఉండాలి అని అక్కడే కూర్చుంటాడు. మరోపక్క ఒంటి నిండా గాయాలతో ఉన్న కన్నన్ సునీల్ ని కలిసి నేను సిటీకి వెళ్లి ఒక తాడు కొన్నాను, ఇంకా దాన్ని కొయ్యడానికి ఒక కత్తిని తీసుకుని వస్తూ ఉన్నాను, ఇంతలో ఒక స్కూల్ బస్సు నన్ను వెంబడించి నన్ను గుద్ది చంపడానికి ట్రై చేసింది, నేను అతి కష్టం మీద బయటపడ్డాను అని అంటాడు. ఆ వెంటనే ఇద్దరు కలిసి దుకాణం దగ్గరికి వెళ్లి వారు కొన్న తాడును రూఫ్ దగ్గర నుంచి ఒక రంధ్రం నుంచి బయటికి వేసి ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఈ హత్యని చేసి ఉంటారు. ఒకరు లోపల ఉండి హెల్ప్ చేయగా మరొకరు బయట నుంచి ఆ తాడిని గట్టిగా లాగి బాబుని చంపి ఉంటారు అని అనుకుంటారు. కట్ చేస్తే కొద్దిసేపటి తర్వాత మెరిండా ఇంటి బయట కాపలా ఉన్న సంతోష్ కి కానిస్టేబుల్ కాల్ చేసి కళ్ళ దుకాణం దగ్గర మరొక హత్య జరిగిందంట అని అంటాడు. దాంతో సంతోష్ వెంటనే ఆ కళ్ళ దుకాణం దగ్గరికి బయలుదేరి పరుగు తీస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు విన్న స్టోరీలో మీకు ఎవరి మీద అనుమానంగా ఉంది, బాబుని ఎవరు హత్య చేసి ఉంటారు, ఎందుకు చేసి ఉంటారో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేయగలరో చూద్దాం. అలా సంతోష్ అతి కష్టం మీద దుకాణం దగ్గరికి పరుగు తీయగా దుకాణం మంటల్లో తగలబడిపోతూ ఉంటుంది. సంతోష్ దగ్గరగా వెళ్లి చనిపోయి ఉన్న డెడ్ బాడీని చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ తగలబడిపోయింది మరి ఎవరో కాదు, ఆ సంతోష్ అనుమానిస్తున్న సునీలే అయి ఉంటుంది. ఇక్కడ స్టోరీ ఒక గంట వెనక్కి వెళ్తుంది. సంతోష్ మీద అనుమానంతో సునీల్ మరియు కన్నన్ దుకాణం దగ్గరికి వెళ్లి బాబుని ఎలా చంపి ఉంటారో అని పరిశీలిస్తూ ఉన్న సమయంలో సునీల్ కన్నన్ని చూసి మొత్తం ఇద్దరు కలిసి ఆ బాబుని చంపినట్లు ఉన్నారు, అందరూ నిన్ను అనుమానిస్తున్నారు, కానీ అసలైన కిల్లర్ ఎవరో కాదు, నీ భార్య మెరిండా, నువ్వు మెరిండాకి లోపల నుంచి హెల్ప్ చేశావు, మెరిండా బయట నుంచి చంపేసి ఉంటుంది అని ట్విస్ట్ రివీల్ చేస్తాడు. సునీల్ కన్నన్ని చూసి ఈ దుకాణం గురించి నీకు మాత్రమే అణువణువు తెలుసు, పైగా నీ భార్య ఉంటున్న ఇల్లు కూడా ఇక్కడి నుంచి చాలా దగ్గరగా ఉంది, అంటే చాలా ఈజీగా చంపేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోగలరు, నువ్వు మ్యాజిక్స్ కూడా బాగా చేస్తావు, నువ్వే కదా నాకు కూడా మ్యాజిక్స్ నేర్పించావు, మ్యాజిక్స్ లో మనం ఏం చేస్తాం, ఆడియన్స్ ఫోకస్ అంతా ఒక వైపుకి తిప్పి మనం మాత్రం మన ప్లాన్ ని అమలు చేస్తూ ఉంటాం, నువ్వు కూడా అంతే, అనుమానం మొత్తం నీ మీదకు వచ్చేలాగా చేసి నువ్వు పేకాట నుంచి లేవకుండానే కూర్చున్నావు, నీ భార్య సైలెంట్ గా పని పూర్తి చేసి ఉంటుంది అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి మొదటి నుంచి కన్నన్ మరియు మెరిండా కలిసి వారి ప్లాన్ లో భాగంగానే అందరి ముందు రెగ్యులర్ గా గొడవలు పడుతూ ఉంటారు. అలాగే కన్నన్ మెరిండాని అనుమానిస్తున్న
చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే విధంగా కావాలనే మెరిండా అందరి ముందు ఆ బాబుతో నవ్వుతూ మాట్లాడుతూ తనకి బాబుకు ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా, మెరిండా కన్నన్తో గొడవపడి విడిగా ఉంటున్నట్లుగా నటిస్తూ ఉంటుంది. అలాగే ఇద్దరు కూడా ముందుగానే ఒక పథకం ప్రకారం ఒక తాడిని దుకాణం రూఫ్ లో నుంచి లోపలికి బయటికి కట్టి ఉంటారు. హత్య జరిగిన రోజు రాత్రి కన్నన్ ముందుగానే మత్తు కలిపిన కళ్ళని బాబు టేబుల్ మీద పెట్టి ఉండడంతో ఆ కళ్ళు తాగిన బాబు మత్తులోకి జారుకుంటాడు. అయితే కన్నన్ ముందుగానే ఉరివేయబోయే తాడుకి బ్లాక్ కలర్ పూసి ఉంటాడు. ఆ తాడుని బాబు మెడకు ఉరివేసి ఆ తర్వాత తను వెళ్లి ప్యాకెట్లో కూర్చుంటాడు. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు ఆ రూమ్ లోకి వెళ్లి ఉంటారు. కానీ రూమ్ చీకటిగా ఉండడంతో బాబు మెడకి వేసి ఉన్న ఆ తాడిని గుర్తించి ఉండరు. పైగా తాడికి బ్లాక్ కలర్ కూడా పూసి ఉండడంతో అది చీకట్లో అసలు కనిపించి ఉండదు. అదే టైంలో ఆ తర్వాత బయట ఉన్న మెరిండా ఆ తాడిని బయట ఉన్న జీబు కట్టి ఆ జీబుని కొంచెం ముందుకు తొయ్యడంతో బాబు బాడీ పైకి లేచి ఉరి బిగించుకుని చనిపోతాడు. ఆ తర్వాత దుకాణంలోని వారు బాబు బాడీని చూసిన తర్వాత వేరే ఎవరైనా బాడీకి ఉన్న ఉరి తాడిని గమనిస్తే అది బయట నుంచి ఉందని తెలిసిపోతుంది. కాబట్టి అందరికంటే ముందు కన్నన్ పైకెక్కి ఆ తాడిని కోసెయ్యగా బయట ఉన్న మెరిండా కూడా ఆ తాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా పక్కాగా ప్లాన్ చేసి కన్నన్ మరియు మెరిండా మీద అనుమానం రాకుండా ఉండడానికి మెరిండా బాబుతో ఎఫ్ఐఆర్ లో ఉన్నట్లు, బాబు అంటే ఇష్టం ఉన్నట్లుగా ముందుగానే ఒక ఒపీనియన్ ని అందరికీ కలిగేలాగా చేస్తారు. అలాగే హత్య జరిగినప్పుడు కన్నన్ అసలు ప్యాకెట్ల నుంచి లేవకుండా కూర్చుని ఉండడంతో కన్నన్ మీద కూడా అనుమానం రాకుండా చేస్తారు. అంతేకాకుండా కావాలనే ఆఫీసర్ సంతోష్ గురించి సునీల్కి అబద్ధాలు చెప్పి సంతోష్ వాడే సిగరెట్ సునీల్ కంటపడేలాగా చేసి సంతోష్ మీద అనుమానం కలిగేలాగా చేస్తాడు. అదే టైంలో మెరిండా కూడా కావాలనే తాను చూడనివి కూడా చూసినట్లు సంతోష్ కి చెప్తూ తన మీద కిల్లర్ మాస్క్ తో వచ్చి అటాక్ చేసినట్లుగా ఒక డ్రామా ఆడి అక్కడ తనే కావాలని సునీల్ వాడే చెప్పుల సైజులో అడుగులు ముద్రలు వేసి సంతోష్ కి సునీల్ మీద అనుమానం వచ్చేలాగా చేస్తూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సునీల్ కన్నన్ ని చాలా కోపంగా చెప్పు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, నువ్వు నీ భార్య ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అంటాడు. దాంతో వారి మధ్య చిన్న తోపులాట జరుగుతుంది. ఆ తోపులాట సమయంలోనే దుకాణంలో మంటలు అంటుకోగా పొరపాటున కన్నన్ దగ్గర ఉన్న కత్తి సునీల్ కి గుచ్చుకుంటుంది. దాంతో కన్నన్ ఏడుస్తూ సునీల్ ని చూసి నేను నిన్ను కావాలని పొడవలేదు, అనుకోకుండా పొడుచుకుంది అంటూ సునీల్ కి జరిగింది చెప్పడం మొదలు పెడతాడు కన్నన్. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి బాబు జోయిని చంపడం చూసిన కన్నన్ ఆ తర్వాత రోజు దుకాణం దగ్గర సునీల్ ని పక్కకి తీసుకుని వెళ్లి ఆ విషయం చెప్పడానికి చాలా ట్రై చేసి బాబు అటుగా రావడంతో టాపిక్ డైవర్ట్ చేసి వెళ్లిపోతాడు. అయితే నిజానికి బాబు ఆ మాటలు వినేసి ఉండడంతో కన్నన్ మర్డర్ గురించి సునీల్కి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థమయ్యి ఆ రోజు రాత్రి బాబు కన్నన్ ఇంటి దగ్గరకు వెళ్లి కన్నన్ ని బాగా కొట్టి అడ్డు వచ్చిన మెరిండాని కూడా తన్నడంతో వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రెగ్నెన్సీ కూడా మెరిండాకి అబార్షన్ అవుతుంది. దాంతో బాబు మీద కోపంతో అబార్షన్ అయిన తర్వాత కూడా కన్నన్ ఆ దుకాణంలోనే వర్క్ చేస్తూ తను మెరిండాతో కలిసి ఇదంతా కూడా ప్లాన్ చేసి ఉంటాడు. అలా కన్నన్ జరిగింది చెప్పగా కత్తి గాయంతో ఉన్నటువంటి సునీల్ కన్నన్ ని చూసి నువ్వు ఇక్కడే ఉంటే నన్ను హత్య చేసిన కేసులో ఇరుక్కుంటావు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోని అంటాడు. దాంతో కన్నన్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా అక్కడ సునీల్ డెడ్ బాడీని చూసిన సంతోష్ వెంటనే అక్కడి నుంచి మెరిండా దగ్గరికి బయలుదేరతాడు. అయితే సంతోష్ రావడం చూసిన మెరిండా బహుశా కన్నన్ గురించి సంతోష్ కి తెలిసిపోయి అరెస్ట్ చేయడానికి వస్తున్నాడేమో అని భయపడిపోయి వెంటనే ఒక కత్తిని కన్నన్ చేతికిచ్చి దీన్ని నా మెడ మీద పెట్టి భయపెట్టు, సంతోష్ నిన్నేమీ చెయ్యడు, అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోని అంటుంది. అలా కన్నన్ కత్తి తీసుకుని మెరిండా మెడ మీద పెట్టి బెదిరిస్తూ ఉంటాడు. అయితే సంతోష్ మాత్రం గన్ని తీసి కాల్చగా అయితే పొరపాటుగా అది కన్నన్కి కాకుండా మెరిండాకి తగిలి మెరిండా అక్కడికక్కడే కింద పడిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మెరిండా హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరవగా సంతోష్ మెరిండాని చూసి ఆ టైంలో నేను కాలవడం వల్లనే కన్నన్ షాక్ అయ్యి మాకు దొరికిపోయాడు, లేదంటే కన్నన్ నిన్ను చంపేసేవాడు, సునీల్ ని కూడా కన్నన్నే చంపేసి ఉంటాడు అనుకుంటున్నాను, ఆల్రెడీ కన్నన్ ని అరెస్ట్ చేశాం, కానీ బాబుని చంపింది ఎవరో తెలియాల్సి ఉంది, బహుశా ఆ కిల్లర్ మన కళ్ళ ముందే ఉండి ఉండవచ్చు, చంపే ప్లాన్ కన్నన్ది అయినా కిల్లర్ మరొకరు ఉన్నారు, కిల్లర్ నా చేతికి చిక్కే అంత దూరంలోనే ఉన్నాడు అంటూ మెరిండా చెయ్యి పట్టుకుని మెరిండాని చూసి నవ్వుతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అంటే సంతోష్ మెరిండా కిల్లర్ అని కనిపెట్టాడా లేదా అని క్లియర్ గా చెప్పకుండానే మూవీని ఎండ్ అవుతుంది. బహుశా సీక్వెల్ తీస్తారేమో లేదా ఓపెన్ ఎండింగ్ తోని ఇలా వదిలేస్తారేమో తెలియదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.